మీ మొబైల్ వాటర్లో పడిందా, లేకపోతే వాటరే మీ మొబైల్ పైన పడ్డాయా? డోంట్ వరీ, ఏం చేయాలో ఏం చేయొద్దు అని చెప్పడానికే నేనున్నా. ఫ్రెండ్స్, మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఏం చేయాలో ఏం చేయొద్దు అని. ఓకేనా? ప్రాక్టికల్గా ఇది వాటర్ అనమాట. ఇది వాటర్ అనమాట. మన మొబైల్ పైన వాటర్ పడితే ఏం చేయాలని చూపిస్తుందండి. ఇది మొబైల్లో చూడండి, మొత్తం ఇది వర్షం అనుకోండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది కదా. వర్షం అనుకోండి, చాలామంది వర్షంలో చచ్చిపోయిన ఫోన్లు తీసుకొస్తారు ఈ మధ్య. వర్షం అనుకుంటే ఇట్లా పడ్డాయి. ఇట్లా పడినప్పుడు వాటర్ చూడండి, మీకు మొత్తం పచ్చిగా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇట్లా పచ్చిగా ఉంది కదా. దీన్ని మీరు ఎమ్మటే మీరు చేయాల్సిన పని ఎమ్మటే, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కాదు, ఎమ్మటే చేస్తేనే సక్సెస్ అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత చేస్తే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎమ్మటే ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని స్విచ్ ఆఫ్ చేసేసేయండి. ఓకేనా? స్విచ్ ఆఫ్ చేసేసిన తర్వాత కింద మనకి ఇయర్ ఫోన్ జాక్ ఇంకా ఛార్జింగ్ పిన్ ఉంది కదా, దాన్ని ఒక పెట్రోల్ తోటి మంచిగా క్లీన్ చేయండి. ఓకేనా? అది క్లీన్ చేసిన తర్వాత పైన స్పీకర్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లీన్ చేయండి. ఎక్కడెక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి అక్కడెక్కడ క్లీన్ చేయండి. పెట్రోల్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత మంచిగా పట్టా తీసుకొని మొబైల్ మొత్తం తుడిచేసేయండి. ఓకేనా? తుడిచేసేయండి. మొత్తం తుడిచిన తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా రెస్ట్ చేయండి. మొబైల్ కొంచెం ఆరినట్టు కానీ కొంచెం రెస్ట్ ఇచ్చి తర్వాత ఆన్ చేయండి. టెన్షన్ లేకుండా ఆన్ అవుతుంది మొబైల్. ఓకేనా? టెన్షన్ లేకుండా ఆన్ అవుతుంది మొబైల్. ఇది ఫస్ట్ మెథడ్. ఏంటి, మీ మొబైల్ పైన వాటర్ పడితే ఏం చేయాలో నీకు చూపించినాను. ఓకేనా? ఏం చెప్పినా క్లీన్ చేయాలి, పెట్రోల్తో క్లీన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి భయ్యా, ఊదకండి లోపలికి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఊదినావు అనుకో, ఉన్న వాటర్ అసలు లోపలికి వెళ్ళిపోతుంది. అసలు ఊదకండి. క్లీన్ చేసి మంచిగా తుడిచి ఒక 2 మినిట్స్ రెస్ట్ ఇచ్చి తర్వాత ఆన్ చేయండి. ఆన్ అయిపోతుంది, 100% ఆన్ అయిపోతుంది ఎమ్మటే చేస్తే. ఓకేనా? నెక్స్ట్ ఇంకో మీద చెప్తాను ఫ్రెండ్స్. సెకండ్ ఏంటంటే మన ఫోన్ వాటర్లో పడడం. ఓకేనా? చూడండి, ఇట్లా వాటర్లో పడింది. సారీ, నేను తీసాను. ఓకేనా? ఇప్పుడు చేయవలసింది ఏంటని చెప్తాను చూడండి. కంగారు పడకుండా మీ దగ్గర మీకు సడన్గా బ్రష్ దొరకదు కాబట్టి మీరు వాడే బ్రష్ అయినా సరే తీసుకొచ్చుకోండి. ఎమ్మటే పోయి కొంచెం పెట్రోల్ తీసుకొచ్చుకోండి. ఎమ్మటే ఫస్ట్ ఆఫ్ చేయండి, మొబైల్ని ఆఫ్ చేసేసి ఒక బ్రష్, పెట్రోల్ తీసుకొచ్చి ఛార్జింగ్ పిన్ పక్కన ఇయర్ ఫోన్ జాక్ ఉంటుంది, వాటిని మంచిగా పెట్రోల్ తోటి మాత్రమే క్లీన్ చేయాలి. ఓకేనా? పైన ఇంకా స్పీకర్ గ్రిల్ ఉంటుంది, దీన్ని కూడా క్లీన్ చేయాలి. ఇంత ప్యూర్గా పెట్రోల్ తోటి క్లీన్ చేసి మంచి క్లాత్ తీసుకొని ఫోన్ మొత్తం తుడిచేసేయాలి. ఓకేనా? ఫోన్ని మొత్తం తుడవండి. తుడిచిన తర్వాత గుర్తుపెట్టుకోండి, తుడిచిన మొత్తం పెట్రోల్తో క్లీన్ చేయాలి మొత్తం ఫోన్ని. ఫస్ట్ పవర్ ఆఫ్ చేయండి, పెట్రోల్తో క్లీన్ చేసి పెట్రోల్తో క్లీన్ చేసి వేయడానికి మీకు ఇంకేంటంటే సిమ్ ట్రే లోపల ఉంటుంది కాబట్టి సిమ్ని బయటకు తీసేసి దాన్ని కూడా క్లీన్ చేయండి పెట్రోల్తోటే. ఎక్కడెక్కడ మీకు హోల్స్ కనిపిస్తున్నాయి అక్కడెక్కడ మీరు పెట్రోల్తోటే క్లియర్గా మంచిగా క్లీన్ చేయండి. ఓకేనా? క్లీన్ చేసి ఒక 2 మినిట్స్ పక్కన పెట్టండి. ఇది ఇది చేయాల్సింది మీరు మాత్రం చేయాల్సిన పని. ఓకేనా? ఇప్పుడు ఏమేమి చేయకూడదు అని చెప్తాను. ఇంకా కొంతమంది కస్టమర్లు ఏమేమి చేసి మా దగ్గరకు వస్తారో చెప్తాను. ఇంకా ఏమేమి చేస్తే ఏమేమి ప్రాబ్లం వస్తుందో కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అయితే కొంతమంది ఏం చేస్తారు, వాటర్లో పడ్డ ఎమ్మటే ఏం చేస్తారు తెలుసా? వాటర్లో పడ్డ ఎమ్మటే అని ఊదుతారు అనమాట. ఓకేనా? ఊదుతారు కదా, దీనివల్ల ఏం ప్రాబ్లం అవుతుందో మీకు చెప్తాను చూడండి. ఇలా ఊదడం వల్ల ఏమవుతుంది తెలుసా? ఇక్కడున్న వాటర్ కాస్త మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది, మదర్ బోర్డ్ లోపలికి వెళ్ళిపోతుంది, డిస్ప్లే లోపలికి వెళ్ళిపోతుంది. బయట ఉన్న వాటర్ మొత్తం ఊదడం వల్ల ఏంటో ఆ ఫోన్స్కి లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోవడం వల్ల ప్రాబ్లం ఏమవుతుంది? కొంచెం ప్రాబ్లం కాస్త ఎక్కువ ప్రాబ్లం అవుతుంది, ఎక్కువ ప్రాబ్లం జనరేట్ చేస్తుంది అనమాట. అస్సలు ఊదకండి. ఓకేనా? ఇంకో సెకండ్ టైప్ కస్టమర్స్ ఉంటారు అనమాట. ఊదేస్తాడు కస్టమర్, ఆల్రెడీ ఊదేస్తాడు, తూడ్చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? తీసుకుపోయి బియ్యం సంచిలో పెట్టేస్తాడు. ఓకేనా? బియ్యం ఉంటాయి కదా, బియ్యం అట్లా పెట్టేస్తాడు. కొద్దిగా లేచి అప్పుడు చూస్తాడు అనమాట. ఆన్ చేసి చూస్తాడు. ఆన్ కాదు ఫోన్, చెప్పలేం, బై ఛాన్స్ ఆన్ అయింది అనుకోండి, మీ లక్ అనుకోండి. వీళ్ళు ఇంతగానం పట్టిన తర్వాత ఆన్ అయితే ఏదో ప్రాబ్లమ్స్ చూపిస్తారు పక్కగానే. తెల్లారి చూస్తాడు అనమాట. బియ్యం సంచిలో ఫోన్ పెట్టడం వల్ల ఏమవుతుంది తెలుసా? బియ్యంలో పెట్టడం వల్ల ఫోన్ అనేది వాటర్ని గుంజేస్తుంది అనమాట. అయితే ఏమవుతుంది, లోపల ఉన్న వాటర్ ఉంటుంది కదా, అది కాస్త ఎండిపోయి మనకి మదర్ బోర్డ్ ఉంటుంది కదా లోపల. మీకు మదర్ బోర్డ్ చూపిస్తాను చూడండి. నా దగ్గర ఒక మదర్ బోర్డ్ ఉంది, ఇది జియోది. ఇది మదర్ బోర్డ్ అనమాట. మీకు ఇక్కడ బయట మొత్తం క్లియర్ అనిపిస్తుంది కదా, మీకు చిన్న రిజిస్టర్స్ కెపాసిటర్స్ ఉన్నాయి కదా,
ఇక్కడ వాటర్ ఇక్కడ పడి ఎండిపోయినా కానీ మేము క్లీన్ చేయొచ్చు, పెట్రోల్తో సింపుల్గా క్లీన్ చేస్తే వెళ్ళిపోతుంది వాటర్. కానీ ఇక్కడ ఐసీలు ఉన్నాయి కానీ కనిపిస్తున్నాయి మెయిన్ అనమాట. వీటి కిందికి వెళ్ళిపోతుంది వాటర్, వెళ్ళిపోయి అక్కడ మొత్తం ఉప్పులాగా జమ అయిపోతుంది అనమాట తెల్లగా. దానివల్ల ఐసీ సరిగా వర్క్ అవ్వదు, అర్థమైందా? వర్క్ అవ్వక ఆఫ్ అయిపోతుంది ఫోన్, అర్థమైందా? ఆఫ్ అయిపోయిందనుకో మళ్ళీ ఆన్ కదనమాట. కొంతమంది ఇట్లా చేస్తారు. అప్పుడు ఏం చేయాలి మేము? ఇంకా టెక్నీషియన్లకి ఇక చిన్న పని కాస్త పెద్ద పని అనమాట. అప్పుడు మీరు పడ్డంపటే తీసుకొచ్చిరనుకో రిపేర్కి సింపుల్గా అయిపోతుంది. అట్లా పడ్డప్పుడు తెచ్చిరనుకోండి, ఇక మొత్తం ఐసీ మొత్తం రిమూవ్ చేసి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ దాన్ని కూర్చోబెట్టి ఐసీ మొత్తం కూర్చోబెట్టి ఆన్ అయితే కూడా తెలియదు, ఆన్ కాదు కూడా తెలియదు. చాలా అదుపు పెట్టండి. ఇంకా మూడో రకం కస్టమర్ ఏంటంటే పడిన తర్వాత ఇవన్నీ చేస్తారు. బియ్యంలో పెట్టాడు అతను పోయి స్టవ్ ఆన్ చేస్తాడు, స్టవ్ పైన తిప్పుతూ ఉంటాడు ఫోన్, ఇక వెనకకి ముందుకి తిప్పుతూ ఉంటాడు. దానివల్ల ఏమవుతుంది, బియ్యంలో ఉన్న కొంచెం స్లోగా హీట్ అవుతుంది, కానీ ఇక స్టవ్ మీద పెట్టి తిప్పడం వల్ల ఏమైతే ఇంకా తొందరగా హీట్ అవుతుంది. తొందరగా హీట్ అయ్యి కాస్త తొందరగా ఉప్పు జమ అయిపోయి తొందరగా షార్ట్ సర్క్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ అయ్యడం స్టార్ట్ అయిందనుకో ఫోన్ ఆఫ్ అయిపోతుంది. అట్లా కూడా అస్సలు అట్లా పొయ్యి మీద పెట్టి తిప్పకండి, దోశ కాదు వేయడానికి, ఓకేనా? అసలు తిప్పకండి. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఎండలో పెడతారు. ఎండలో కొద్దిగా లేచి ఎండలో పెట్టి ఇంకా సాయంత్రం ఓపెన్ చేసి చూస్తారు. బై ఛాన్స్ కిస్మత్ బాగుంటే ఎక్కువ వాటర్ లోపలికి వెళ్ళకపోతే, ఐసీల కిందకి వాటర్ వెళ్ళకపోయినాయి అనుకో మీ లక్ ఉంటే ఆన్ అవుతుంది. ఐసీల కిందకి వెళ్ళిపోయి షార్ట్ సర్క్యూట్ అయిందనుకో ఆన్ కాదనమాట. అయితే ఎండలో పెడతారు కొంతమంది కస్టమర్లు, ఎండలో పెట్టి ఇంకా సాయంత్రం ఆన్ అయితే చూస్తే ఆన్ కాకపోతే మా దగ్గరకు వస్తారు. సేమ్ సిచ్యువేషన్, మళ్ళీ ఐసీలో ఉప్పు మొత్తం జామ్ అయిపోతుంది. ఇంకా క్లీన్ చేసి మొత్తం తన 50-50 ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఆన్ అవుతుంది కాకపోతే కాదు, అర్థమైందా? ఇవి మాత్రం అస్సలు చేయకండి మీరు. మళ్ళీ కస్టమర్లు ఫోన్ చేసి ఇదే అనమాట, అన్న నా ఫోన్ వాటర్లో పడింది, ఎండలో పెట్టినా ఆన్ అవ్వట్లేదు. కొంతమంది మళ్ళీ ఆన్ అవుతుంది, వాళ్ళకి ఎట్లా తెలుసా, కొంచెం వాటర్ అనమాట, మా వాటర్ తడిచినప్పుడు ఉంటుంది. ఇంకేంటంటే చెప్తాను, మీ క్లాస్ చెప్తాను, ఇంకోటి ఉంటుంది, ఒక యాప్ ఉంటుంది, అది వాటర్ని మాత్రమే బయటికి పంపిస్తాను అనమాట. అది ఎప్పటి వరకు అవుతుంది అంటే, వాళ్ళ ఫోన్ ఆన్ అయింది, మంచిగా రన్ అవుతుంది, స్పీకర్ తడిచి ఉంటుంది కదా, గరగర సపోర్ట్ వస్తుంది అనమాట. అయితే మనం యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మనం స్పీకర్ని ప్లే చేస్తే అప్పుడు వాటర్ అనేది బయటకు వస్తుంది. అంటే అది స్పీకర్ అనేది గట్టిగా ఈమని హై ఫ్రీక్వెన్సీ తోటి ప్లే అవ్వడం వల్ల మనకు వాటర్ అనేది బయటికి ఇట్లా చిమ్మినట్టు బయటకు వస్తుంది అనమాట. యాప్ వాళ్ళ ఫోన్ ఆన్ అయ్యి మీకు స్పీకర్ ప్రాబ్లం వస్తే నీకు యాప్ నేను సైడ్లో చూపిస్తాను, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా? డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుని స్పీకర్ వర్క్ అయిపోతుంది, సరేనా? ఇవి మాత్రం అసలు చేయకండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంకో చెప్తాను మీకు ఏం చేస్తే మీకు పైసలు సేవ్ అయితే, మీకు పైసలు ఎక్కువ ఖర్చు కాదంటే, ఇట్లా వాటర్లో ఇమ్మంటే చూడండి, ఒక 5 minutes చూడండి, ఆన్ చేసి చూడండి. ఆన్ అయిందనుకో మీ లక్ బాగుంది, ఆన్ అవుతుంది. వాళ్ళ ఆన్ కాలేదు అనుకోండి, మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. ఆన్ కాలేదంటే 200 rupees ఉంటాయి బయట. బయట మీ చుట్టుపక్కల సరే రిపేరింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, చుట్టుపక్కలకి వెళ్ళండి, మళ్ళీ దూరం వెళ్ళకండి. మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని అస్సలు లేట్ చేయకండి. టైం ఎమ్మటే వెళ్ళిపోండి. 200 rupees 150-200 అట్లా తీసుకుంటారు, పోనీ ఇచ్చేసేయండి. చెప్పండి, మనం వాటర్లో పడింది మంచిగా క్లీన్ చేసి ఆన్ చేసి అని చెప్పండి, ఓకేనా? ఆన్ చేస్తే 200 కాదన్నా 500 ఇస్తామని చెప్పండి. అది ఇంకా ఆయన చాలా 500 వస్తుందని చెప్పి ఇంకా క్లియర్గా క్లీన్ చేసి చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట, ఓకేనా? పక్కా వెళ్ళి క్లీన్ చేయించండి. ఎమ్మటే లేట్ మాత్రం అసలు చేయకండి. మా ఫ్రెండ్ ఉన్నాడు, మా బావ ఉన్నాడు, మా చుట్టం ఉన్నాడు అని అస్సలు అనుకోకండి. ఎంత మీ చుట్టుపక్కల ఎంత దగ్గర ఉంటే అంత తొందరగా క్లీన్ చేసి అనుకోండి, మీ పైసలు తక్కువలో పని అయిపోతుంది. మీరు ఎంతసేపు పక్కన పెడితే అంత డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా కొంతమంది ఎలాంటి ప్రాబ్లం ఉంటుందంటే వాళ్ళది ఫోన్, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు కానీ ఇంకా మన ఇంట్లో మనం పాకెట్లో పెట్టుకుంటే మర్చిపోతాము, వాళ్ళ బట్టలు నానబెట్టేస్తారు, మిషన్ వేసేస్తారు. ఇంకా పిల్లలు పోయి జగ్గులలో బకెట్లో వేసేస్తారు. వాళ్ళ ఫోన్ ఇట్లా అందులో జగ్గుల బకెట్లో పడి ఒక 10 నిమిషాలు దాటిన తర్వాత మీరు చూసి తీసిరనుకోండి, అప్పుడు ఏం చేయాలి తెలుసా? చెప్తాను, అవి చాలా ఇంపార్టెంట్ చూడండి, ఇది మర్చిపోకండి. అప్పుడు ఏం చేయాలంటే ఒక 15 నిమిషాలు దాటిన తర్వాత ఏం చేయాలంటే సిమ్ తీయండి. ఫస్ట్ సిమ్ తీసి సిమ్ పక్కన పెట్టేసి ఈ ఫోన్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసేయండి సరేనా? ఎందుకంటే ఇంకా మీ ఫోన్ ఆన్ కాదనమాట. 15 నిమిషాలు దాటిందనుకో ఆన్ కాదు. అప్పుడు మీరు పైసలు చేయించినా కానీ మీకు పైసలు వేస్ట్, మీకు టైం వేస్ట్, మీ పని వేస్ట్. ఇంకేంటంటే వాళ్ళ బై ఛాన్స్ ఆన్ అయినా కానీ ఒక ప్రాబ్లం నుంచి ఇంకో ప్రాబ్లం జనరేట్ అవుతూనే ఉంటుంది అనమాట. దానికన్నా బెటర్ మీరు కొత్త ఫోన్ కొనుక్కొని హ్యాపీగా ఉండడం బెటర్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. పక్కా
లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కరు ఫోన్ యూజ్ చేస్తారు కాబట్టి ఎప్పుడు ఏ విధంగా అయినా వాటర్లో పడితే ఏం చేయాలో వాళ్ళకి తెలియక ఏదో చేసి వాళ్ళ ఫోన్ని 200లో అయిపోయేదాన్ని 3000 4000 అయ్యే ఖర్చు చేసుకుంటారు కొంతమందికి. గుడ్ బాయ్.